చేశారు. ఇకపోతే 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000. ఇక వీటి నుంచి డిస్కమ్లకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. అయితే కాంగ్రెస్ చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కనెక్షన్లు 200 యూనిట్లో వారేటి 1,05,00,000 అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కనెక్షన్లు 1,85,00,000 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా అన్ని కనెక్షన్లు కలిపితే కమర్షియల్ అన్నీ కలిపితే దాంట్లో 35,00,000 కనెక్షన్లు ఇండస్ట్రీస్కి, తర్వాత ఇతరత్ర ఇండస్ట్రీస్కి ఆటి పేరిట ఉన్నాయట. ఇక 1,05,00,000 కనెక్షన్లు 1.5 crores 1,05,00,000 కనెక్షన్లు. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ 80,00,000 కనెక్షన్ల వరకు సుమారుగా ఇవే ఉన్నాయి. 1,05,00,000 కనెక్షన్లు 1.5 1,05,00,000 కనెక్షన్లు సంబంధించి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు వాళ్ళు కరెంటు వాడుతున్నారు, 200 యూనిట్స్ లోపు. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్న వారు ప్రతి ఒక్క కుటుంబాలకి కరెంటు ఉచిత కరెంట్ అందిస్తాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటే ఏమవుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 కుటుంబాలకి దీని నుంచి ఊరట కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎంత పడుతుంది? 350 కోట్లు ఇప్పుడు వీళ్ళ నుంచి వసూలు చేస్తున్నారు 200 యూనిట్ల నుంచి డిస్కామ్లు. సో ప్రభుత్వం ఎంత పడుతుంది అందారా? సుమారుగా అటు ఇటు చేసుకున్నా కూడా ఒక 400 నుంచి 450 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి నెల పడుతుంది. అంటే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 4,500 కోట్లు, సుమారుగా 10,000 కోట్లు అంటూ ఇప్పటికే 10,000 కోట్లు గృహజ్యోతి కింద అంచనా వేసింది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు. 10,000 కోట్లు అంచనా వేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇవ్వాలనంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆర్థిక సంవత్సరానికి గాను 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయట. సో ఈ ఫిబ్రవరి నెల నుంచి దానికి సంబంధించి ఆలోచిస్తాం. మరోవైపు ఇంకో గైడ్ లైన్స్ ఏంటంటే కొంతమంది ఏం చేశారు అంటే డిసెంబర్ నెల నుంచే కట్టడం మానేసారు. అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే మేము అమలు చేస్తామని కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడంతో ప్రజలు అలర్ట్ అయిపోయి కట్టడం మానేసారు. సో డిసెంబర్ నెల తప్పకుండా కట్టాల్సిందే. డిసెంబర్ నెల కరెంటు బిల్ ఎవరైతే ఇంకా పెండింగ్లో ఉంచుకో డెఫినెట్గా కట్టాల్సిందే. ఏ పథకమైనా కూడా ఇగో ఇప్పటి నుంచి వాళ్ళు అమలు చేసినప్పటి నుంచి ఆ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్లు ఉంటాయి తప్ప గతంలో ఉన్నదానికి ఉండవు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? డిసెంబర్ నెల పూర్తిగా కట్టండి, వచ్చేటువంటి జనవరి ఫిబ్రవరి నెల నుంచి మేము ప్రారంభం చేస్తాం. జనవరి నెల కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది. ఇక ఫిబ్రవరి నుంచి పథకాన్ని అమలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. అయితే ఓవరాల్గా ఒక ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందట రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఉచిత పథకం విషయంలో. ఇక ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తుందట. వివరాలు నమోదు చేసుకునేందుకు ఉచిత కరెంటు పొందే 1,05,00,000 ఇండ్ల వినియోగదారుల వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి అట. ఇక